అన్యుడి దగ్గరికి వెళ్ళి నేను స్తోత్రాలు చెప్పాలి, అన్యుడి దగ్గరికి వెళ్ళి నేను వాక్యం చెప్పాలి, వారిని ప్రభు దగ్గరికి తీసుకురావాలంటే వాడు ఎట్టువాడో నేను అటువంటి వాడు అవ్వాలి. వాడు మందేసేవాడు అనుకో, అప్పుడు నువ్వు కూడా మంది వేయాల్సిందేగా, ఎందుకంటే వాడు ఎట్టువాడు, నువ్వు అటువంటి వాడికి కావాలి కదా. సో ఇలాగా సాతాను ఏం చేస్తుంటే భ్రమింప చేస్తూ తిన్నని క్రీస్తు యొక్క సరళతమైన మార్గాల నుంచి వెంటుకు మందంలోనే అతడు దారి తప్పిస్తాడు, తుదకు అది నాశనానికి తీసుకుని వెళ్తాడు. సో యేసు ప్రభు వెళ్తున్నటువంటి మార్గం, యేసు ప్రభు సేవ చేసిన దినాలు, ఆయనతో పాటు ఆయన శిష్య బృందం సేవ చేసిన దినాలను గురించి అపోస్తుల కార్యం స్పష్టమైన ఆధారం కలుగు చేస్తుంది. దావీదులు, పేతురు, యోహానులు ఆయన నామం నిమిత్తం మేము నిందలు అవమానాలు పొందడానికి పాత్రులు మనం ఎంచుకొని ఆ దెబ్బలు తిన్నారు, వాళ్ళు అవమానాలు పొందారు, వాళ్ళు కొట్టబడి